పౌర్ణమి ఇక్కడంతా వర్షం పడుతుంది. వస్తుంది క్లైమేట్ అయితే మాత్రం. వావ్ చల్లగా ఇప్పుడు వేడివేడిగా పౌర్ణమిలో యాక్చువల్లీ టెర్రస్ కూర్చుందాం అనుకున్నాం, వర్షం పడిపోయింది. చూద్దాం ఏం చేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ప్యూర్ కౌ గీ కొంచెం గీ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఓకే హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. ఓకే చెక్క, లవంగం, పువ్వు అన్నీ ఇలా వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు. ఓకే తర్వాత ముందుగానే కోసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, చిల్లీ అండ్ లెమన్ కొంచెం స్క్వీజెస్. ఓకే ఫస్ట్ అయితే ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఓకే అక్కడ వెయిట్ చేయమని చెప్పారు, సో వెయిట్ చేద్దాం. ఓకే త్వరగా మగ్గేకి సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. ఓకే చెప్పంగా ఈ గ్యాప్లో మష్రూమ్స్ అన్నీ కోసి రెడీగా పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేయాలి. అది ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్. ఓకే గ్రీన్ చిల్లీ కొంచెం ఒక 2 ఎండుమిర్చి, గ్రీన్ మిర్చి, నెక్స్ట్ టొమాటోస్, తర్వాత టొమాటోస్. ఓకే అన్నీ ఇలా మగ్గే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ పౌడర్. ఓకే ఇది వెజ్ బిర్యానీయా నాన్ వెజ్ బిర్యానీయా? ఓకే వెజ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకే తర్వాత చిల్లీ పౌడర్. ఎక్కుపడిపోయింది మేనేజ్ చేసేసి అయ్యి ఉన్నాడు. పెరుగు కర్డ్. ఓకే కర్డ్ ఎందుకంటే కర్డ్ వచ్చి కొంచెం సాఫ్ట్ చేస్తుంది. రైస్ అంటే సాఫ్ట్ ఉంటుంది, కొంచెం వచ్చి పులుపు వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. రైస్ మెత్తగా అవుతుంది, టేస్టీగా వస్తుంది. ఇది ఒక చిక్క. మా పాప మధ్యలో మా పాప దగ్గరికి రౌండ్ వేయడానికి వచ్చా. ఓకే తర్వాత నెక్స్ట్ ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. లేదా పడుకుంటా. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసుకోవాలి. మధ్యలో మా అత్త మష్రూమ్ బిర్యానీ చూడడానికి మా పాప వచ్చింది. హాయ్ చూసి టేస్టీ. ఓకే లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. కుదిరితే ఫుల్ లెమన్ కూడా సీడ్స్ ఇచ్చేస్తాం. ఓకే వావ్ స్మెల్లింగ్ మష్రూమ్ బిర్యానీ స్మెల్లింగ్. మేము కష్టపడి వంట చేస్తుంటే వీళ్ళంతా యూనో కార్డ్స్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉండే కాబట్టి 1 టంబ్లర్ వాటర్ తగ్గించి వేయచ్చు. ఓకే ఇప్పుడు కొత్తిమీర. ఓకే కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం వేయచ్చు గార్నిష్ కోసం. వావ్ కలర్ వాట్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్? దీంట్లో ఒక బియ్యం ఎత్తినాము, సో 2 వాటర్. ఓకే 1 కప్ రైస్కి 2 కప్ వాటర్. ఓకే సో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 2 నైస్. ఇప్పుడు ఇవంతా ఉడకాలా అండి? అంతే ఒక బాయిల్ వచ్చిందనమే అండ్ బియ్యం వేసేసి విజిల్ పెట్టాలా? విజిల్ వద్దు, దమ్లో పెట్టబోతాం. దమ్ మష్రూమ్ బిర్యానీ. దానికి ఇలా నార్మల్గా క్యాప్ వేసి పెడితే త్వరగా బాయిల్ అవుతుంది. సో వాటర్ అంతా బాయిల్ అయ్యాక తర్వాత వచ్చి కలుపు. సైడ్లో పులిహోర చేసుకున్నాము. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పెట్టి
తర్వాత అంటే ఉడద్ దాల్ వేసుకోవాలి. చిప్పుడు చిప్పుడు చిప్పుడు. నెక్స్ట్ ఆవాలు. ఆవాలు. ఓకే. రెడ్ చిల్లీస్, కరివేపాకు. దీంట్లో చిప్పట్ చిప్పట్. ఇందులో నానబెట్టుకున్న చింతపండు, వాటర్. వాటర్ కలుపు. ఓకే. దాన్ని పోసుకో. బాగా ఆయిల్ మీదకి అది వాటర్ వేస్తే పర్వాలేదా అంటే? అదే మనకి ఇది కూడా వేసేస్తుంది కదండి. కొంచెం లైట్గా సొల్లు ఉంటుంది అంతే. దాంట్లోకి కొంచెం స్లైట్గా కొంచెం ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్ కోసం. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. రసం పౌడర్. ఓకే. ఇంకా పుల్లగా ఉండే కొంచెం కొరియండర్ పౌడర్. ఓకే. బాగా తెల్లగొడని అబ్బా గుమ్మంటుంది. తెల్లని ఓకే. ఇది బాగా ఫుల్గా తెల్లనివ్వాలి. తర్వాత కలుపు. ఇక మనం అసలు ఎంతవరకు వచ్చిందో ఇట్లా ఒక రౌండ్ బాగా వాటర్ మీదకి వస్తుంది. సో ఒకసారిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొరియాండర్. దీంట్లోకి కూడా పులిహోరకి కూడా కొంచెం కొరియాండర్ వేసుకోవాలి. అంటే చిత్ర పౌర్ణమి స్పెషల్ ఏంటి? చిత్ర పౌర్ణమి స్పెషల్ తమిళనాడు సైడ్లో ఏం చేస్తారు అట్లా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటిగా కలుస్తారు. సొంతం బంధం అందరూ ఒకటిగా కలిసి అందరూ వాళ్ళకి ఇష్టమైంది డిషెస్ అన్ని చేసుకుంటారు. చేసుకొని ఈవినింగ్ టైంలో వాళ్ళందరూ గుడి దగ్గర పోతారు. లేదంటే రివర్ పక్కల అట్లా అది మరి ప్లేస్కి పోయి అంటే ఫ్యామిలీ మెంబర్స్గా రౌండ్గా కూర్చొని ఆ పౌర్ణమిని చూసుకొని బాగా హ్యాపీగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎక్కువ వచ్చిన డిష్ అని స్టార్ట్ చేసుకొని తింటారు. ఓకే. సో చిత్ర పౌర్ణమి స్పెషల్గా మా అత్త వాళ్ళు ఇది చేస్తున్నారు. మెయిన్ గా చిత్ర పౌర్ణమి స్పెషల్ ఏమింటే అన్ని వెరైటీ రైస్ లాగా చేసుకోవచ్చు. ఓకే. సో వెరైటీ రైస్ కోసం మా అత్త ఒక మష్రూమ్ దమ్ బిర్యానీ పెడుతున్నారు. తర్వాత ఒక పులిహోర. టౌన్ సైడ్ లో ఉండే కాబట్టి మొట్టం ఆడికి పోతాము, ఆడ పౌర్ణమి మనం చూస్తాము. సో టౌన్ సైడ్ అయితే మనం వెళ్ళి టెంపుల్స్ దగ్గరికి అలా వెళ్ళలేం కాబట్టి టెర్రస్ మీదకి వెళ్ళి ఒక సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. నైస్. మా పక్కింటి ఆంటీ వాళ్ళు రోటీ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నారు, అది కూడా కవర్ చేద్దాం. సో మష్రూమ్ ఫుల్గా కుదిరిపోతుంది. ఇప్పుడు ఇది మా అత్త చేసిన హోమ్ మేడ్ స్పెషల్ పులిహోర పౌడర్ అనమాట. సో ఇదైతే ఫుల్ హోమ్ మేడ్ అనమాట. ఇది ఎలా చేస్తారు ఏంటి అన్న దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇది కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కొంచెం అలా. సో ఈ టైంలో మనం కొంచెం మంచి ఆయిల్ యూస్ స్పెషల్ టేస్ట్ ఇస్తుంది మంచి నూనె. ఓకే. ఏం ఆయిల్ అంటే అది? ఇది మీరేం చెప్తారు? నూగురు ఆయిలా? నూగురు ఆయిలా? ఏం జింజరీ ఆయిల్ అంట. ఇది అయితే హెల్తీ టేస్ట్ వస్తుందంట. సో ఇది వేసుకుంటున్నాం. ఫస్ట్ లో ఆయిల్ కదా అంటే ఇప్పుడు వేయొచ్చా? ఆయిల్ వేయవచ్చు. ఇది వచ్చి ఈ నూగుల ఆయిల్ వచ్చి మనం అట్లా కూడా తినవచ్చు, మంచిది. సో స్టార్టింగ్ లో కూడా వేసుకోవచ్చు, మిడిల్ లో కూడా ఇలా కొంచెం వేసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. సో ఈలోపు మన మష్రూమ్ కూడా ఫుల్ గులు అంటుంది. సో ఫుల్ వాటర్ అంతా పీల్చుకొని బాయిల్ అయిపోవాలి. ఇక్కడంతా కుక్కర్ పెట్టట్లేదు, వాటర్ వేసి ఇలా ఉడకనిస్తున్నాము. సో ఇంకొంచెం టేస్ట్ కోసం ఎక్కువ పప్పులు తినేవాళ్ళంటే ఇంకొంచెం పప్పులు యాడ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్ మీరు కావాలంటే క్యాషూ నట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. క్యాషూ నట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రౌండ్ నట్స్. ఇది ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. ఇందులో తర్వాత రైస్ మిక్స్ చేసేయడమేనా అంటే? అంతే. ఓకే. సో మొత్తం ఇది అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్లో గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ. పులిహోర గొజ్జు రెడీ. దానికోసం ఇలా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇది ఫుల్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసి దాని మీద పెట్టి ఫుల్ దమ్ పెడుతున్నారు. సో దట్ అడుగు మాడకోకుండా ఉంటుందంట. రైస్ అంతా బాగా తడిగా దమ్ పెడితే సూపర్ టేస్టీగా వచ్చడానికి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత అంటే కొంచెం నీళ్ళు కూడా ఈడి బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో పెట్టాలి. సో ఇది కొంచెం హాఫ్ బాయిల్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం తీసి దాని మీద పెడితే దమ్ అయిపోతుంది. మామూలుగా విజిల్ పెట్టేలాగుంటే 2 విజిల్స్ పెట్టేసి చేసేయచ్చు, కానీ ఇక్కడ మనం దమ్ పెడుతున్నాం కాబట్టి ఇలా పెట్టి దీని మీద వెయిట్ కోసం స్టీమ్ బయట పోకుండా ఇలా పెట్టేస్తున్నాము. సో దమ్ అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ అంటే. సో మామూలుగా అయితే ఇక్కడ రౌండ్గా చపాతీ పిండి కూడా పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా మనం వెయిట్ ఎక్కువ పెడుతున్నాం, స్టీమ్ బయటికి పోకుండా. సైడ్స్ నుంచి కూడా ఇక్కడ గ్యాప్ లేకోకుండా ఉండడానికి ఇలా పెడుతున్నాం. ఇంకో 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ తర్వాత కలుద్దాం. సో సిమ్లో పెట్టి ఇలా 5 to 10 మినిట్స్ వదిలేయాలి. మమ్మీ ఇక్కడ పైన కర్డ్ రైస్ చేస్తున్నారు. సో చిత్ర పౌర్ణమికి స్పెషల్గా ఒక్కొక్క రెసిపీ చేయాలి కాబట్టి మా మమ్మీ అయితే కర్డ్ రైస్ చేస్తున్నారు.
ఫుల్ తిరగబాతు పెట్టి పొమగ్రానేట్ వేసి గార్నిషింగ్ అంట. మధ్యలో మనం కొంచెం పొమగ్రానేట్ లేపిద్దాం. చిత్ర పౌర్ణమి స్పెషల్ ఏంటి మమ్మీ? ఈరోజు చిత్ర పౌర్ణమి, దాన్ని తెలుగులో వైశాఖ పౌర్ణమి అని అంటారు. అందరూ కలిసి ఒక్కొక్క రెసిపీ చేసి అందులో పెరుగన్నం, లలితా సహస్రనామం చదివి నైవేద్యం పెట్టి అమ్మవారికి అందరూ కలిసి వచ్చేస్తాం సరదాగా కాసేపు అలా భోజనం కోసం. మా మమ్మీ అయితే కర్డ్ రైస్, కింద మా అత్త అయితే మష్రూమ్ బిర్యానీ, పులిహోర, మరి పక్కింటి ఆంటీ కూడా రోటీ ఏమో చేస్తున్నారు. కవర్ చేద్దాం. పులిహోర ఫుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాము, ఉడికిచ్చిన రైస్ ఇదంతా వేసుకొని పులిహోర పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ. ఇప్పుడు దీన్ని మిక్స్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా. వావ్, గుళ్ళ ప్రసాదం లాంటి స్మెల్ వస్తుందండి. సో ఫుల్ మిక్స్. పులిహోర రెడీ. ఫస్ట్ నువ్వు చూసి సాల్ట్ బాగుంది. పులుపుగా ఉందా? పులుపులు సూపర్నే. స్మెల్కి మాకు పరిగెత్తుకుంటూ వచ్చింది, నోట్లో ఉంటున్న చీక్లెట్ కూడా తీసేసి వచ్చింది. పుల్ల పుల్లగా సూపర్గా ఉందా? మధ్యలో అంటే కప్పులో ఉండండి, కొంచెం మిక్స్ చేసేస్తాం. సో ఎంత టేస్టీగా ఉందంటే మేము ఇప్పుడే కప్పులు పెట్టుకొని తిరుగుతున్నాము. భోజనాలు స్టార్ట్ చేయకముందే అప్పుడే కప్పులో డిమాండ్ టేస్ట్లోనే ఒక రౌండ్ పోతుంది. ఎస్, టేస్ట్లోనే ఒక కప్పు రౌండ్ అయిపోతుంది. ఇంత మంచి రెసిపీ అంటే మా అత్త చేసిన హోమ్ మేడ్ పులిహోర పౌడర్. అందరు లైన్లో చూడండి ఎంత డిమాండ్ వస్తుందంటే. మా పాప కూడా కప్పు పెట్టుకోండి. కప్పులోకి వేసి అని అంటే నా తమ్ముడు చూడండి పెద్ద డబ్బా తీసుకొని వచ్చాడు. మా అక్క కూడా నాయన కదా కూడా యూఎస్ నుంచి వీడియో కాల్లోకి వచ్చి చూస్తున్నారు. వావ్, కప్పులోకి వచ్చింది. ఈరా నా డబ్బా విక్కున్నారా మనము. వావ్, మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. ఫైనలీ మష్రూమ్ దమ్ బిర్యానీ. నా తమ్ముడు చూడండి మష్రూమ్ బిర్యానీ కూడా లేపేశాడు ఫస్ట్ అందరికంటే ముందు. మా చిట్టిలో కూడా వచ్చాడు. బాగుందా ఇషిక? అతో చేసిన పులిహోర బాగుందా చెప్పు. మా బాబాకి సిగ్గు. చెప్పేసిక బాగుందా పులిహోర? బాగుందా పులిహోర? బాగుందా ఇషిక? అలా బయటకు వచ్చి వర్షం చూసి వర్షం దంచి కొడుతుంది గైస్. వావ్, డమ్ 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 డమక్ డమ్ 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 డమక్ డమక్ డమ్ డమ్ డమ్. ఆకాశంతో కేలోనమని నిలబడు.